హలో పిల్లలు, ఈరోజు మరొక కొత్త కథతో మేము ముందుకు వచ్చేసాను. కథ మొదలు పెట్టేద్దామా? అనగనగా ఒక ఊళ్ళో పెరుమాళ్ళు అనే భక్తుడు ఉండేవాట. అతను ఊరూరు తిరుగుతూ దేవుడి గురించి రకరకాల విషయాలు కథలుగా ఆ ఊళ్ళో ప్రజలకు అందరికీ చెప్తూ ఉండేవాట. అయితే అతను చాలా గొప్ప భక్తుడు అని అన్ని ఊళ్ళ వాళ్ళు నమ్మేవాళ్ళట. అందుకు తగ్గట్టుగానే ఈయన పెద్దగా గడ్డం పెంచుకుని, కాషాయం బట్టలు కట్టుకుని, రుద్రాక్షలు అవి వేసుకుని ఊరూరా తిరుగుతూ అందరికీ ఈ భగవంతుడి గురించిన విషయాలు, మంచి విషయాలు అన్నీ చెప్పేవాట. అతను ఏమేం చెప్పేవాట? ఎప్పుడూ సత్యాన్నే పలకాలి, ఎవరిని మోసం చేయకూడదు, పుణ్యకార్యాలు చెయ్యాలి, నీ సొమ్ము నా సొమ్ము, నీ డబ్బులు నా డబ్బులు అలా ఎప్పుడూ అనుకోకూడదు, మన డబ్బులు ఎప్పుడూ కూడా పరోపకారానికి ఉపయోగపడాలి, ఇలా రకరకాలుగా చెప్తూ ఉండేవాడనమాట. ఇలా చెప్పడం ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ విని, ఆహా ఈయన ఎంత బాగా చెప్తున్నాడు అని ఆయనకి శిష్యులైపోయేవాళ్ళట. సరే, ఏ ఊళ్ళో అయితే చెప్తున్నాడో ఆ ఊళ్ళో శిష్యులందరూ బాగా ఆయన దగ్గరికి వచ్చి చాలామంది శిష్యులు అయిపోయిన తర్వాత నెమ్మదిగా ఈయన ఏం చేసేవాట? పూజలకి, అభిషేకాలకి డబ్బులు తీసుకొని రమ్మనేవాట. డబ్బులు తీసుకురమ్మని చెప్పి ఇలా వసూలైన డబ్బులతో ఎవ్వరికీ తెలియకుండా ఒక బరువైన బాగా బంగారంతో ఒక విగ్రహం చేయించుకొని దాచిపెట్టుకున్నట్ట. ఈ పెరుమాళ్ళు చెప్పే విషయాలన్నీ విని, ఈ స్వామివారు చాలా గొప్ప వ్యక్తి, ఈయన చాలా మహానుభావుడు, ఇంత మంచి గురువు మనకి దొరకటం మనం చేసుకున్న పుణ్యం అని ఆ శిష్యులందరూ ఆనందించేవాళ్ళట. ఈ నెమ్మదిగా ఈ స్వామివారి గొప్పతనం చాలా చిన్న ఊళ్ళకి అన్నిటికీ కూడా పాకిందట. ఎక్కడ పడితే అక్కడ ఎంతోమంది ధనవంతులు ఆయనకి శిష్యులుగా మారిపోయారట. ఆయన కూడా ఆహా నా దగ్గరికి బోల్డంతమంది శిష్యులు వస్తున్నారు అని చెప్పి నెమ్మదిగా వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకుని ఆయన దాచుకుంటూ ఉండేవాడనమాట. అయితే ఈ ధనవంతులు అందరూ కూడా ఈ గురువు గారిని వాళ్ళ ఇంటికి భోజనానికి పిలవడానికి పోటీ పడేవాళ్ళట. మా ఇంటికి రండి అంటే మా ఇంటికి రండి అని. వాళ్ళందరూ ఏంటి, ఎవరికి వాళ్ళే ముందుగా చాలా మంచి విషయాలు గురువుగారి దగ్గర నుంచి తెలుసుకోవాలి అన్న కోరికతో మా ఇంటికి రండి అని ఆయన్ని పిలిచేవాళ్ళట. ఈయన కూడా ఏ ఒక్క శిష్యులని కాదనకుండా అందరి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు పెట్టిన భోజనం తిని వాళ్ళకి మంచి విషయాలు చెప్పేవాళ్ళట. అలా ఈయన చాలా గ్రామాలు తిరిగారట. ఎంతోమంది శిష్యుల దగ్గర రోజు భోజనం చేయడం, ఆ తర్వాత వాళ్ళని సంతోషపెట్టి మంచి విషయాలు నేర్పించడం, ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కొంత డబ్బు తీసుకోవడం, ఇలా చేస్తూ ఉండేవాళ్ళట. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు ఒక పేద శిష్యుడి వంతు వచ్చిందట ఈయనకి భోజనం పెట్టడానికి. సరే, ఆయన గురువుగారు మా ఇంటికి వస్తానన్నారు భోజనానికి, అదే చాలా ఆనందం అని చెప్పి అతని దగ్గర ఉన్న చిన్న వస్తువులన్నీ తాకట్టు పెట్టైనా సరే ఆయనకి భోజనం పెట్టాలి, నేను పెట్టలేను అని మాత్రం అనుకోకూడదు, పైగా ఆయనకి భోజనం పెట్టకపోతే మనకి పాపం తగులుతుంది అని అతని భార్య అనుకుని ఎలాగైనా సరే ఆయనకి మంచిగా భోజనం పెట్టాలి అని అనుకున్నారట. అనుకున్నట్టుగానే ఆయనకి చక్కటి భోజనం ఏర్పాటు చేశారట. అప్పుడు ఈయన అన్నట్ట, నువ్వు చాలా బీదవాడివి అని విన్నాను, కానీ నువ్వు ఇంత చక్కగా భోజనం చాలా బాగా పెట్టావు అని మెచ్చుకున్నారట గురువుగారు. దానికి అతను అన్నట్ట, స్వామి అంతా పెరుమాళ్ళకెరుక అని మాత్రం అన్నట్ట. అప్పుడు ఆ గురువుగారు అన్నట్ట, బాగుంది, నేను చెప్పింది బాగా అర్థమైంది ఇతనికి, నేను ఎప్పుడూ కూడా అంతా పెరుమాళ్ళకెరుక అని అంటూ ఉంటాను కదా, ఇతను బాగా అర్థం చేసుకున్నాడు అని అనుకుని, శిష్య నువ్వు చాలా మంచి భక్తుడివి కాబట్టి నేను ఇంకొక 4 రోజులు ఇక్కడే ఉందామని అనుకుంటున్నాను అని చెప్పాట. ఇలా చెప్పేసరికి అక్కడ ఊళ్ళో ఉన్న ధనవంతులైన శిష్యులందరూ, ఏంటి ఈ పేదవాడి దగ్గర ఈయన ఇన్ని రోజులు ఉంటానంటున్నారేంటి స్వామి, ఇందులో ఏదో ఉంది అని అనుకున్నారట.
కానీ ఈ శిష్యుడికి మాత్రం భయం వేసిందట. మొదటి రోజు భోజనానికే నేను మా ఇంట్లో ఉన్న చిన్న చిన్నవన్నీ తాకట్టు పెట్టేశాను. ఇంకా 4 రోజులు ఉంటే స్వామి నేనేం చెయ్యాలి అని అనుకున్నట్ట. సరే, ఈ పేద శిష్యుడు ధైర్యం చేసి సరే మీరు ఇక్కడే ఉండండి అని చెప్పాట. పైగా ఈ శిష్యుడికి గురువుగారు చెప్పిన మాటలన్నీ బాగా గుర్తున్నాయట. ఏదైనా సరే నీది నాది అని అనుకోకూడదు, మన పని మనం చేయటమే ముఖ్యం, మిగతా దాని నుంచి వచ్చే ప్రతిఫలం మాత్రం పెరుమాళ్ళకే వదిలేయండి అని చెప్పిన మాటలు మనసులో బాగా గుర్తుంచుకున్నట్ట. ఈ పేద శిష్యుడి ఇంట్లో ఈ స్వామి 4 రోజులు ఉన్నట్ట. ఆయనకి చాలా చక్కటి భోజనం అది కూడా ఏర్పాటు చేశారట ఈ శిష్యుడు అతని భార్య. కానీ ఈ స్వామికి ఎప్పుడు ఏదో ఒక సందేహం ఉండేదట. ఇతను ప్రతిరోజు ఆ శిష్యుని దగ్గరికి పిలిచి నువ్వు పేదవాడినని విన్నాను, ఇంత బాగా భోజనం ఎలా పెడుతున్నావు అని ప్రతిరోజు అడిగేవాట. ఆయన అలా అడిగినప్పుడల్లా శిష్యుడు స్వామి అంతా పెరుమాళ్ళు కెరుక అని మాత్రం సమాధానం చెప్పేసేవాట. 5 రోజులు అయిపోయిన తర్వాత ఈయన వేరే ఊరికి వెళ్ళిపోదాము అని అనుకుని శిష్యుడిని పిలిచి నువ్వు నాకు చాలా మంచి భోజనం అది పెట్టి చాలా మంచిగా చూసుకున్నావు అని ఆయన్ని దీవించి చక్కటి మంచి మంచి విషయాలు చెప్పి నేను ఇంకా ఈ ఊరి నుంచి వేరే ఊరికి వెళ్ళిపోతాను అని చెప్పారట స్వామి. అప్పుడు కూడా స్వామి అంతా పెరుమాళ్ళు కెరుక అని చెప్పి గురువుగారి దగ్గర సెలవు తీసుకున్నట్ట ఆ శిష్యుడు. సరే, ఈ గురువుగారు ఏం చేశారట, వేరే ఊరు వెళ్లే ముందు ఒకసారి తన దగ్గర ఉన్న బంగారు విగ్రహం ఎలా ఉందో చూసుకుందాము అని చెప్పి ఆ బంగారు విగ్రహాన్ని బయటికి తీశారట. బయటికి తీస్తే ఏముంది, ఆ బంగారు విగ్రహం లోపల ఉన్న బంగారం అంతా ఖాళీ అయిపోయి ఆ బంగారు విగ్రహం పైన ఒక్కటే ఉందట, లోపలంతా ఖాళీగా ఉందట. అది చూడగానే వెంటనే గురువుగారికి శిష్యుడు చేసిన పని అర్థమైంది కానీ తను వెళ్ళి శిష్యుడిని అడగలేడు. ఎందుకంటే అది తను సంపాదించింది కాదు కదా, తన దగ్గరకు వచ్చిన శిష్యులందరి దగ్గర తీసుకుని తయారు చేయించుకున్న విగ్రహం కాబట్టి ఆయన శిష్యుణ్ణి అడగలేడు. ఇలా జరగడం వల్ల గురువుగారికి కూడా జ్ఞానోదయం అయిందట. అరే, నేను ఇంతకాలం డబ్బు మీద వ్యామోహంతో నా దగ్గరికి వచ్చిన శిష్యులందరి దగ్గర డబ్బు తీసుకుని నేను ఈ విగ్రహాన్ని తయారు చేసి పెట్టుకున్నాను. ఇన్నాళ్లకి ఈ శిష్యుడు చేసిన పనితో నాకు జ్ఞానోదయం అయింది. ఏదీ శాశ్వతం కాదు అనే విషయం నాకు అర్థమైంది. కాబట్టి ఇకపై నుంచి నేను ఏ విధమైన ప్రతిఫలం ఆశించకుండా నేను అందరికీ కూడా జ్ఞానబోధ చేస్తాను అని అనుకుని వేరే ఊరు వెళ్ళిపోయాట. చూసారా పిల్లలు, మనం కష్టపడకుండా సంపాదించినది ఏదీ కూడా మన దగ్గర ఎక్కువ కాలం ఉండదు. అలాగే మోసంగా ఇతరులని మోసం చేసి సంపాదించింది కూడా ఎక్కువ కాలం మన దగ్గర నిలవదు. కాబట్టి కష్టపడి ఏదైనా సంపాదించాలి. అంతేకాని ఇతరుల దగ్గర నుంచి వాళ్ళని మోసం చేసి మనం సంపాదించేద్దాము అని అనుకుంటే అది ఎక్కువ కాలం మన దగ్గర నిలబడదు. ఇది పిల్లలు కథ. ఈ కథపై మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తెలియజేస్తారు కదూ. అలాగే ఈ కథ మీకు నచ్చినట్టయితే మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోరు కదూ. రేపు మరొక కొత్త కథతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కథ కంచికి మనం ఇంటికి. గుడ్ నైట్.